ప్రార్థన చేయమని యేసు ప్రభుల వారు తన బిడ్డలకు హల్లెలూయా తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు చెప్పాలి నాతో పాటు. నువ్వు శోధనలో పడిపోకుండా ఉండునట్లు ఏం చేయాలా? దానికంటే ముందు ఇంకో మాట వాడింది యేసు ప్రభు, మెలకువగా ఉండాలి. మెలకువగా అంటే అఫ్కోర్స్ మనము చర్చకు వచ్చినామంటే ఫ్యాన్ కింద కూర్చున్నామంటే నిద్రపోతాం అనుకో, అది పెద్ద విషయం కాదు. దట్ ఈస్ టేక్ ఇట్ ఈజీ. దాని గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. పండుకోవచ్చు, ఫ్యాన్ కింద ఉండి పండుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నువ్వు చర్చకు రావడమే మహాభాగ్యం. ఎంత గొప్ప విషయం అది. పడుకోవడం అనేది వెరీ సింపుల్. దానికోసం మాట్లాడుతున్నాడు దేవుడు. మెలకువగా ఉంటూ అనే మాటకు అర్థం ఏంటంటే ఫ్యాన్ కింద కూర్చొని పడుకోవచ్చు, కానీ దానికోసం మాట్లాడుతున్నాడు దేవుడు. మీరు శోధనలో పడిపోకుండా ఉండునట్లు అనంటే మీ శరీరము సిద్ధమే కానీ మీ ఆత్మ సిద్ధమే కానీ మీ శరీరం ఏం చేస్తూ ఉంటుందమ్మా? పడుకో, దుప్పటి కప్పుకో, కొద్దిసేపు పండుకో, కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటే, కొద్దిసేపు అని కొంచెం సేపు దుప్పటి కప్పుకొని కళ్ళు మూసుకుంటే ఎన్ని గంటల వరకు వెళ్ళిపోతాం మనం? 2 గంటలు అవుతుంది. ఈ విషయంలో రాహుల్ బాగా చెప్పగలుగుతాడు. రాహుల్ చాలా మంచిగా చెప్పగలుగుతాడు. తెలిసి పండుకుందాం అనుకునేసరికి ఈజ్ వెరీ సీనియర్ పర్సన్, ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇన్ స్లీపింగ్ థింగ్స్. రాహుల్కు బాగా తెలుసు. ఒక 5 నిమిషాలు వండుకుంటా మమ్మీ, డాడీ ఒక 10 నిమిషాలు వండుకుంటా అని అంటే సరే అని 10 నిమిషాలు వండుకుంటాడు అనుకో రాహుల్. 2-3 గంటల దాకా లేవాడు. దాన్ని ఏమంటున్నాడంటే అక్కడే మనం ఆగాల, అక్కడే మనం అర్థం చేసుకోవాలి. అందులో నువ్వు ప్రవేశించకుండానట్లు ఉదాహరణ చెప్తున్నా, మెలకువగా ఉండాలి. నీ శరీరం బలహీనమే, నా శరీరం బలహీనమే. నువ్వు భూమిలో కలిసిపోయేంత వరకు, మట్టిలో కలిసిపోయేంత వరకు మన శరీరము బలహీనమే. కానీ నీ ఆత్మ ఏమని ఉన్నదమ్మా? నీ ఆత్మ సిద్ధమే. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆత్మ, నీలో ఉంటున్నటువంటి నీ ఆత్మ అనగా నువ్వు సిద్ధమే. దేనికి సిద్ధమే? ప్రార్థన, మెలకువగా ఉండి ప్రార్థన చేయుటకు సిద్ధమే. అంటే మీ మీద నివసిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరి పైన మీదకి ప్రియమైన వారులారా, ఎంత గొప్ప విశ్వాసి అయినా కానీ కూడా, ఎంత పెద్ద పాస్టర్ అయినా కానీ కూడా, ఎంత పెద్ద ప్రవక్త అయినా కానీ కూడా, ఆ యొక్క లెవెల్లో, ఆ యొక్క స్థాయిలో ఆ వ్యక్తి నిలబడి ఉన్నాడు అని అంటే హల్లెలూయా, ఆ యొక్క స్థాయిలో దేవుని నామాన్ని ఘనపరుస్తూ మహిమపరుస్తూ కూడా ఆ యొక్క వ్యక్తి నిలబడి ఉన్నాడంటే ప్రియమైన వారులారా, అన్ని సమయాలలో, అన్ని పరిస్థితులలో ఆ వ్యక్తి శోధించబడుతూ వస్తున్నాడు. కానీ శోధనలకు లొంగిపోకుండా శోధనలను జయించి ఉన్నాడు కాబట్టి ఉన్నతమైన స్థాయిలోనికి ఆ వ్యక్తి నిలబడి ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఎటువంటి వ్యక్తి అయినా కానీ కూడా ఆ శోధనను జయించాలంటే ప్రియమైన వారులారా, నీకు నాకు కావలసినటువంటి గుణం ఏమై ఉన్నదంటే మెలకువగా ఉండి ప్రార్థన చేసే గుణం మనకు ఉండాలి. హల్లెలూయా. మెలకువగా ఉండి ఆ పరిస్థితిని బట్టి నా దేవుడు విడిపిస్తాడనేటువంటి విశ్వాసము, నా దేవుడు నన్ను ఇందులో నుండి విడిపిస్తాడు, నేను బలహీనుని కానీ దేవుడు నన్ను ఇందులో నుండి విడిపిస్తాడు అనే దాన్నే మెలకువగా ఉండి ప్రార్థించడం అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియమైన వారులారా? చూడండి, భూమి మీద ఉన్న వాళ్ళందరిపైన అకస్మాత్తుగా వాళ్ళ ఉన్న విశ్వాసాన్ని అపవాది ఎత్తుకొని వెళ్ళిపోవడానికి నానా విధములుగా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా, అటువంటి శ్రమలలో కూడా, అర్థమవుతుందా, అటువంటి నిందలలో కూడా, అటువంటి అవమానమైనటువంటి పరిస్థితి నీకు కలిగినప్పుడు కూడా ఎవరైనా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక అని నువ్వు అంటావా? పూర్తిగా నష్టపోయినావు, జనుల మధ్యలో అవమానపరచబడ్డావు.
జనుల మధ్యలో, కుటుంబ సభ్యుల మధ్యలో, సొసైటీ మధ్యలో, లేకపోతే ఇంకెవరి మధ్యలో పూర్తిగా అవమానపరచబడ్డావు. ఆ సమయంలో కూడా దేవుని నామం మహిమపరచబడును గాక అనగలుగుతామా? హల్లెలూయా అనగలుగుతామా? నిజంగా చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి. ఇప్పుడు ఎవరైనా వచ్చి అనరాని మాటలు, నువ్వు చేయలేని పనులకు అనరాని మాటలు అన్నారు అనుకోండి, ఆ టైంలో కూడా నేను చేయని పనికి నన్ను ఇంతగానో అవమానిస్తున్నారేంటి, నేను చేయని పనికి నన్ను ఇంతగా ఇబ్బంది పెడుతున్నారేంటి అని అనిపిస్తుంది, అంటాం కూడా. ఆ టైంలో కూడా నువ్వు నష్టపోయినా కానీ కూడా, నువ్వు జీరో అయిపోయినా కానీ కూడా, ఆ టైంలో కూడా యేసు ప్రభు నామము మహిమపరచబడును గాక. హల్లెలూయా. యేసు ప్రభు నా సమస్యను చూస్తున్నాడు, నాకు తోడుగా ఉన్నాడు, ఆయనకే మహిమ కలగబడును గాక. ఆ సమయంలో అనేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రియమైన వాళ్ళ చాలా తక్కువ మంది ఉంటారు. చిన్న నష్టం కలిగితేనే తట్టుకోలేము, చిన్న అవమానం కలిగితేనే తట్టుకోలేము. మన ఆ దినములలో ఆ పరిస్థితి నీ మీద ఊడిపడినప్పుడు, ఆ టైంలో కూడా నువ్వు నేను గొప్పగా యేసు ప్రభు నామాన్ని మహిమపరచాలి అని అంటే, ప్రియమైన వారులారా, ఎప్పటికీ కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేసే గుణము ఎవరికైతే ఉంటాదో, హల్లెలూయా, ప్రార్థించే గుణము, ప్రార్థించే అలవాటు ఎవరికైతే ఉంటారో, ఎవరైతే మెలకువగా ఉంటారో వాళ్ళే, చూడండి కింది వచనాలలో చూడండి, వాళ్ళే దేవుని ఎదుట శక్తిమంతులు అగుటకు. చదవండి కింది వచనాలు, 36వ వచనం చదవండి. కాబట్టి వేటి నెలను, కాబట్టి ఇవి జరగబో వాటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గల వారగునట్లు. హల్లెలూయా. చూడండి మీ ప్రియమైన వారులారా, ఈ వాక్యం నాకు మీరు చెప్పాలా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు మళ్ళీ గట్టిగా చదవమ్మా, అందరికీ వినబడేటట్టు. కాబట్టి మీరు శ్రద్ధగా ఉండండి, నేను మిమ్మల్ని అడుగుతా ఇప్పుడు. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి దేవుని కుమారుని ఎదుట, యేసు ప్రభు ఎదుట, హల్లెలూయా, నిలువబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ఏమంటుండే యేసు ప్రభు? ప్రార్థన చేయించు. 2 విషయాలు చెప్తున్నాడు. నువ్వు శోధన వస్తుందని నీకు తెలుసా లేదా? ఆదివారం వచ్చిందంటే 9 అవుతుందంటే నేను చర్చిలో ఉండకుండా ఇంకెక్కడో ఏదో చోట్ల ఉన్నానంటే ఆల్రెడీ నువ్వు శోధనలో పడిపోయావు అనే విషయం నీకు తెలుసు. ఉదాహరణకి చెప్పిన, నువ్వు శోధనలో పడిపోయినా ఆల్రెడీ యు ఆర్ అవుట్, యు ఆర్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ డెవిల్. అవునా? ఇప్పుడు చాలా మంది గొప్ప గంతులు వేసుకుంటూ ప్రార్థనలు చేసుకుంటూ ఉంటున్నటువంటి వాళ్ళు ఈ సమయంలో దేవుని మందిరానికి రాకుండా ఎక్కడో ఏమో చేస్తున్నారంటే ఎవరు కంట్రోల్లో వాళ్ళు ఉన్నారు? ఆల్రెడీ వాళ్ళు ఎక్కడున్నారమ్మా? శోధనలు పడిపోయి ఉన్నారు. వాళ్ళు దాన్ని జయించలేకపోయినారు. మీలాగా సిద్ధపడి లేటుగా వచ్చినా కానీ కూడా, ఫ్యాన్ కింద కూర్చొని నిద్రపోతున్నా కానీ కూడా శోధనలు జయించకుండా వాళ్ళు రాలేకపోతున్నారు. మీరు కనీసం ఫ్యాన్ కిందనే కూర్చొని నిద్రపోతున్నారు. ఆ శోధనను జయించకుండా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, మీరు వాళ్ళకంటే గొప్పవాళ్ళు. ఎట్లాగో దేవుని మందిరానికైనా వచ్చినారు, కానీ అవన్నీ మీ మీద సంభవించకుండా ఉండునట్లు ప్రియమైన వాళ్ళ ఏం చెప్పాలని నేను మీకు ప్రయత్నం చేస్తున్నానంటే, శోధనలో ఒక వ్యక్తి పడిపోతున్నాడు అని అంటే, శోధనలో ఒక వ్యక్తి పడిపోతున్నాడు, దేవుని బిడ్డ పడిపోతున్నాడు అని అంటే, ప్రియమైన వారులారా, మనకి మెలకువగా ఉండలేకపోతున్నాడు. ప్రార్థన అనే జీవితం అతనికి లేదు కాబట్టి
మరియు ఇంకా ఎక్కువగా చెప్పాలంటే సంఘముతో అంటగట్టబడి లేడు కాబట్టి, హల్లెలూయా, సంఘముతో అంటగట్టబడి లేరు కాబట్టి వాళ్ళు చాలామంది ఈరోజు దేవుని మందిరానికి రాలేక ఆల్రెడీ శోధనలో పడిపోయి నానా విధములైనటువంటి సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏమో చెప్తూ ఉన్నాడు యేసుప్రభుల వారు, ఆ దినము ఆ సమయంలో దేవుని ఎదుట నిలబడడానికి శక్తిమంతులగుటకు, ఒక వ్యక్తి శక్తిమంతునిగా ఎప్పుడు తయారవుతాడమ్మా? వాళ్ళరా ఒక పట్టణం నుండి ఇంకొక పట్టణమునకు యేసుప్రభుల వారు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక చెట్టు కనిపించింది, ఆయన అంజూరపు చెట్టు కనిపించింది. అప్పుడు ఆయనకు ఆకలైనది, యేసుప్రభుకు ఆకలైనప్పుడు అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ అంజూరపు చెట్టు మీద ఏమైనా ఫలములు ఉంటాయేమో, ఏమైనా పండ్లు ఉంటాయేమో, పండ్లు పొలాలు ఉంటాయేమో అని ఆకలి కలిగి ఉన్నప్పుడు ఆ జనరేషన్లో ఆ తరంలో ఉంటున్నటువంటి పద్ధతి అది. ఆ చెట్టు మీద ఉన్నటువంటి కాయను తీసుకొని తిందామనుకునేసరికి ఆ చెట్టుకు ఆకులు తప్ప ఫలాలు లేవు, ఫలాలు కనిపిస్తలేవు, పండ్లు ఫలాలు ఆ చెట్టు పైన కనిపిస్తలేవు. అప్పుడు యేసుప్రభుల వారు ఏం చేసిండు? ఆ యొక్క చెట్టుని తక్షణమే ఏమని ఏం చెప్తే ఎండిపోయింది అంజూరపు చెట్టు? ఎప్పటికీ నువ్వు ఫలించకుండా అక్కడే ఉండవు అమ్మా. అలవాటు అయిపోయింది కదా మన జీవితాలకు, ఎప్పటికీ మన బ్రతుకులు ఇదే విధంగా ఉండడానికి. ఫలములు దేవుని కోసం కానీ మన కోసము మనం ఫలములు ఫలించకుండా ఎందుకోసమైతే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఏ ఉద్దేశం నిమిత్తం దేవుడు నిన్ను నియమించుకున్నాడు, ఆ విషయాలలో మనము ఫలించకుండా ఉంటే దేవుడు ఏమని చెప్తూ ఉంటాడు? అట్లనే ఉండమ్మా, ఏ ఫలం ఇవ్వకుండా అట్లనే ఫలించకుండా ఉండు అనేసరికి ఆ అంజూరపు చెట్టు ఏమైపోయినది? ఎండిపోయింది. ఏం చూపిస్తున్నాడు యేసుప్రభు ఇక్కడ? నీకు ఇచ్చిన వరాలు, నీకు ఇచ్చినటువంటి నేను ఏర్పాటు చేసుకున్న విధానాలలో నువ్వు ఫలించకపోతే, నువ్వు అది వాడబడకపోతే, నీకు ఇచ్చిన టాలెంట్ కావచ్చు, నీకు ఇచ్చిన గిఫ్ట్స్ కావచ్చు, సరైన రీతిలో మనము వాడబడతలేము అని అంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక మనం చూసుకుంటున్నట్టుగా లూకా సువార్త 21వ అధ్యాయంలో మనకు మెలకువగా ఉండలేకపోతున్నాం, మెలకువగా ఉండి ప్రార్థన చేయలేకపోతున్నాం. కాబట్టి ఎందుకోసమైతే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో ఆ విషయంలో నువ్వు ఫలించలేకపోతున్నావు. అప్పుడు దేవుడు నిన్ను చూసి ఏమంటాడు చూడండి ఒకసారి. యోహాను సువార్త 17:2 చదవండి. ఇంగ్లీష్లో చదవండి, ఎవరైనా త్వరగా ఇంగ్లీష్ మీడియం చదువుకునేటువంటి వాళ్ళు చదవండి. జాన్ 15:2 చదవండి. ఎందుకోసమో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో ఆ పనిలో నువ్వు లేవు అంటే కారణం ఏంటో యేసుప్రభు ఇక్కడ చెప్తున్నాడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి ఫలించని కొమ్మను తీసి ఏం చేస్తాడంట? అదే అందామా? ప్రియమైన వాళ్ళని ఏం పాయింట్అవుట్ చేయాలనుకుంటున్నారంటే ఈ ఉపమానంను బట్టి మనం ఏం నేర్చుకోవాలనంటే మెలకువగా మనం ఉండలేము కాబట్టి తిండి చేతనో, మత్తు చేతనో, వేరే వేరే విషయాల కారణాల చేతనో మనకు మెలకువగా అనేది లేకపోవడం వలన ప్రార్థన చేయలేకపోతున్నాం. హల్లెలూయా. మెలకువతనము అనేది మనకు లేకపోవడం వలన ప్రార్థన చేయలేకపోతున్నాం. నువ్వు ప్రార్థన ఎందుకు చేస్తలేవమ్మా? ఎందుకు మెలకువగా ఉంటావు? ఎందుకు సంఘానికి క్రమం తప్పకుండా రాలేకపోతున్నావు అంటే ఏదో విషయంలో స్ట్రక్ అయిపోయి ఉన్నారు మీరు, ఏదో విషయంలో మీరు బందీ అయి ఉన్నారు, ఏదో విషయంలో అలమడి పడిపోయి ఉన్నారు, ఏదో విషయంలో మీరు ముడిపడిపోయి ఉన్నారు. నువ్వు మెలకువగా ఉండి ఎందుకు ప్రార్థన చేస్తలేవు? నువ్వు మెలకువగా ఉండి సంఘానికి ఎందుకు వస్తలేవు అంటే ఏదో విషయంలో కట్టుబడిపోయి ఉన్నావు, బానిసైపోయి ఉన్నావు. దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఫలించడానికి, నియమించుకున్నాడు, పిలిచినాడు నువ్వు ఫలించడానికి, నువ్వు ఫ్రూట్ఫుల్ కావడానికి.
కొన్ని ఫలాలైనా, కొన్ని విషయాలలో నమ్మకంగా ఉండడానికి, ఆత్మ విషయంలో ఆయన దాహం కలిగి ఉండి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు నీ లోపల ఎటువంటి ఫలితాలు, ఎటువంటి ఫలాలు కనిపించకపోతే ఏమని చెప్తాడు? నేను పట్టుకొని ఎట్లున్నావు అట్లనే ఉండాలి, వెళ్ళిపోతాడైనా ఎండిపోతావు. నువ్వు కానీ నేను కానీ ఎట్లయితే ఉన్నావో అట్లనే ఉండు బిడ్డ అని అన్నాడు అనుకో, ఫలించని ప్రతి కొమ్మను తీసి పడేస్తాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఏం కోరుకొనుచున్నాడు అంటే మెలకువగా ఉంటే నువ్వు నేను ఏం చేయాలా? ఎందుకోసమైతే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు చెప్పగలుగుతారా? ఈ సంఘములో దేవుడు నిన్ను ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయం ఒక్క లైన్ అయినా చెప్పగలుగుతారా? ఓకే, మీకు ఈ విషయంలో దేవుడు నన్ను ఈ విషయంలో ఈ పని చేయడానికి చిన్నగానైనా నెమ్మదిగానైనా అప్పుడప్పుడైనా చేయడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నాను అనేటువంటి ఉనికి నీకు కలిగి ఉన్నట్టయితే నువ్వు కొంచెమైనా ఫలించిన వ్యక్తి అవుతావు. హల్లెలూయా. కొంచెమైనా మొలక కాల్చినటువంటి వ్యక్తి అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారు అసలు మొలకలే ఎత్తుతలేవు అన్నారంటే ఏ స్థాయిలో ఉన్నావు నువ్వు? ఎక్కడ ఉన్నావు? దేంట్లో నిండుకొని ఉన్నావు నువ్వు? దేంట్లో ఫలించకుండా నువ్వు ఉన్నావు? దేనికి అంటగట్టబడి ఉన్నావు? దేనికి దగ్గరైపోయి ఉన్నావు? దేనికి బానిస అయిపోయి ఉన్నావు? మత్తు చేతనా, తిండి చేతనా, లేకపోతే ఐహిక విచారముల చేతనా, వేరే వేరే విషయాలను పట్టుకొని నువ్వు అందులో బ్లాక్ అయిపోయి ఉన్నావా? ప్రియమైన వారులారా, ఆయన చెప్తూ ఉన్నాడు, యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, ఫలించని ప్రతి తీగను, ఫలించని ప్రతి వ్యక్తిని తీసి పారవేయబడుతుందంట. తీసేస్తాడనే. అటువంటి తీసేసి పడేసినటువంటి ఎంతో మంది క్రైస్తవులు చివరికి చాలా మంది, కొంతమంది ఆత్మహత్య చేసుకునేటువంటి గొప్ప గొప్ప క్రైస్తవులు ఎంతమంది లేరు? ఉన్నారా లేదా? ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీని అంతటికి కారణము మీకు ఏమనిపిస్తున్నది ప్రియమైన వాళ్ళారా? ఒక వ్యక్తి స్టార్టింగ్ లో యేసు ప్రభువుని మంచిగానే నమ్ముకొని, మంచిగానే రక్షణ పొందుకొని, సంఘంతో అంటగట్టబడి ఉండి, సహవాసానికి, ప్రార్థనకు, వాక్య పరిశీలనకు ఎన్ని విషయాలలో అంటగట్టబడి ఉన్న తర్వాత కూడా ఆ వ్యక్తి ఫలించలేకపోతున్నాడు, ఫలించే కొమ్మలాగా చెట్టులాగా ఉండలేకపోతున్నాడు అని అంటే ఏం కారణం ఏమి ఉండొచ్చు? ఏం కారణం ఏమి ఉండొచ్చు? దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా అవే గుణగణాలు నేను పట్టి వెంబడిస్తూ ఉన్నాయా? ఆ పాత నేచరే, ఆ పాత స్వభావమే నేను పట్టుకొని ఎందుకు లాగుతూ ఉన్నాయా? లాగడానికి నువ్వు పర్మిషన్ ఇస్తున్నావు? దానికి ఏమనిపిస్తుంది మీకు? ఎందుకు మనము దేవుని పరిచర్యలో ఎందుకోసమైతే దేవుళ్ళు ఎదగడం అనేది చాలా దూరం విషయం. దేవుళ్ళు ఎదగడం అనేది ఇప్పుడున్న మన సంఘ సభ్యుల యొక్క పరిస్థితిని పోల్చి చూస్తే, తూకం వేసి చూస్తే చాలా దూరం విషయం దేవుళ్ళు ఎదగడం అనేది. ఆ దేవుళ్ళు ఎదగడం అనే లెవెల్లోకి మనం వెళ్ళాలి అని అంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటిదంటే దేవుడు నిన్ను ఎందుకోసము ఏర్పాటు చేసుకున్నాడో, దేవుడు నిన్ను ఎందుకోసము నియమించుకున్నాడో అందులో కొంచెమైనా, హల్లెలూయా, దేవుడు నిన్ను ఎందుకోసమైతే ఏర్పాటు చేసుకున్నాడో, దేవుడు నిన్ను ఎందుకోసమైతే నియమించుకున్నాడో, దేవుడు ఎందుకోసమైతే నీకు సంఘాన్ని ఇచ్చిండో ఆ విషయంలో కొంచెమైనా, మళ్ళా చెప్తున్నా, కొంచెమైనా నమ్మకంగా ఉంటే చాలు. నీకు మెల్లమెల్లగా అర్థమవుతుంది. హల్లెలూయా. మెల్లమెల్లగా అర్థమైనప్పుడు ఆ విషయాన్ని నువ్వు తెలుసుకుంటావు. ఆ విషయాన్ని నీకు తెలియజేయబడినప్పుడు, నువ్వు తెలుసుకున్నప్పుడు అప్పుడు ఆ థర్డ్ స్టేజ్లోనో, ఫోర్త్ స్టేజ్లోనో అప్పుడు నువ్వు దేవుళ్ళు ఎదగడం మొదలు పెడతావు. హల్లెలూయా. ఆ లెవెల్లో నువ్వు దేవుళ్ళు ఎదగడం అనేది ఉంటుంది. స్టార్టింగ్ ఫౌండేషన్స్ ఏమైనా కరెక్ట్ లేనప్పుడు, పునాదులే కరెక్ట్ లేకపోతే
చేయగలుగుతాం మనం? హల్లెలూయా. పునాదులే కరెక్ట్ లేకపోతే, ప్రియమైన సంగమా, ప్రియమైన వారులారా, నీ పునాదే కరెక్ట్ లేకపోతే నువ్వు ఏం చేయగలుగుతావు? నేనేం చేయగలుగుతాను? ఐహిక విచారములు వచ్చినప్పుడు, చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు, చిన్న రోగం వచ్చినప్పుడు, చిన్న భయం కలిగినప్పుడు నీ పునాది కరెక్ట్ లేదనుకో, కొట్టుకోపోతావు. ఎట్లా కొట్టుకోపోతావు, ఎంత స్పీడ్గా కొట్టుకోపోతావో, ఎక్కడికి కొట్టుకోపోతావో కూడా తెలియని పరిస్థితిలో ఉంటావు. ప్రియమైన వాళ్ళారా, అట్లా ఉన్నాం మనం. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అని అంటే, యేసు ప్రభు చెప్పినటువంటి మాటను, యేసు ప్రభు చూపించినటువంటి ప్రేమను మర్చిపోయినట్టయితే, ఎంతోమంది యేసు ప్రభుని స్టార్టింగ్లో కొత్తగా నమ్ముకున్నప్పుడు దేవుని ప్రేమ చేత నింపబడినటువంటి వాళ్ళు, దేవుని ప్రేమ చేత నింపబడినటువంటి వాళ్ళు, దేవుని ప్రేమను పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, స్టార్టింగ్లో నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు ఫస్ట్ నువ్వు ఎంత సంతోషంగా ఉండేదానివి? హల్లెలూయా. యేసు ప్రభువుని నువ్వు స్టార్టింగ్లో నమ్ముకున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండేదానివి? ఎంత హ్యాపీగా ఉండేవానివి? హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఎక్కడ నువ్వు తప్పిపోతున్నావో నిన్ను పరీక్షించుకో. ఎక్కడ నువ్వు మెలకువగా ఉండలేకపోతున్నావో నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో. అన్లెస్ అంటే నిన్ను నువ్వు జాగ్రత్త పరచుకోకపోతే, ఎవరి మీదనో నమ్మకాలు, ఎవరి మీదనో విశ్వాసాలు పెట్టుకొని ఇతరుల మీద ఆధారపడి బతికినన్ని దినాలు మనము ఆ వ్యక్తి యొక్క పరిస్థితి అట్లనే ఉంటుంది. కానీ ఎప్పుడు ఆ వ్యక్తి పరిస్థితి చక్కపరచబడతాదంటే, నిన్ను నువ్వు జాగ్రత్త పరచుకోమని, నిన్ను నువ్వు జాగ్రత్త. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయిందంట. నువ్వు ఎప్పటికీ ఫలిస్తలేవు, ఎప్పటికీ నా కోసం మంచి ఫలాలు ఫలింపలేకపోతున్నావు. ఎందుకోసమైతే నిన్ను నియమించుకున్నానో ఆ పనిలో నువ్వు లేవు. కాబట్టి బిడ్డ, ఏ పనిలో అయితే నువ్వు ఉన్నావో అట్లనే ఉండువు కాక అన్నాడా లేదా? అన్నాడా లేదా? అన్న వెంటనే తక్షణం ఏమైపోయిందంట? చెట్టు ఎండిపోయింది. అంటాడా లేదా యేసు ప్రభు? నేనంటున్నానా? నేనంటాను ఫలిస్తుందా? దేవుడు అంటే ఫలిస్తుంది. కాబట్టి ఏ పరిస్థితుల్లో నువ్వు కోరుకుంటున్నావో, ఏ పరిస్థితుల్లో ఉండాలని నువ్వు ఇష్టపడుతున్నావో అట్లానే నువ్వు ఉండువు కాక అన్నాడు అనుకో, మీ మీద వచ్చి ఎంత పెద్ద అభిషక్తులు కానీ, ఎంత గొప్ప వ్యక్తులు కానీ వచ్చి చేతులు పెట్టి ప్రార్థించినా ఫలిస్తావా? ఫలిస్తామా అమ్మా? ఫలిస్తామా? యేసు ప్రభు ఒకసారి నీ నెత్తి మీద చేయి పెట్టిపోయింది అనుకో, తర్వాత కొన్ని రోజులైన తర్వాత నీ పరిస్థితి బాగాలేదు, పాపము ఎట్లనో ఉన్నది, పాపము ఎట్లనో ఉన్నాడు పరిస్థితి అని గొప్ప గొప్ప ఆయన అభిషక్తులను పిలిపించుకొని వాళ్ళు కూడా నీ నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే మనం ఫరక పడుతుందా? పడుతుందా? పడుతుందా అమ్మా? చేంజెస్ వస్తాయా? వస్తాయా? ఎందుకు? ఆల్రెడీ నీ నెత్తి మీద యేసు ప్రభు చేయి పెట్టేసి వెళ్ళిపోయాడు. ఎప్పుడు పెట్టేసి వెళ్ళిపోయినా లేదా? మళ్ళీ ఆయన తలుపులు తెరిచేయడం అనుకో, ఆయన తలుపులు పనిచేసేయడం అనుకో, ఎవరైనా తెలుస్తారా? ఆయన తలుపులు తెరిచేయడం, తలుపులు మూసేయడం అనుకో, ఎవరైనా తెలుస్తారా? ఎవరు తీయలేరు. ఆయన ద్వారాలు తెరిచిండంటే ఎవరు మూయలేరు. ఆయన ద్వారాలు మూసిండంటే ఎవరు తెరవరు. ఆయన ఒక్కసారి నీ నెత్తి మీద చేయి పెట్టిండంటే ఉన్న పరిస్థితిని బట్టి అభిషక్తులు కానీ, ప్రపంచంలో ఉండే అందరు సేవకులు వచ్చి ప్రభు ఆశ్రమించు, ప్రభు ఆశ్రమించు, ప్రభు ఆశ్రమించు, ప్రభు కంటిన్యూస్గా ఎంత ప్రార్థన చేసినా అన్లెస్ అంటే నీ లోపల మార్పు కలిగి ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నీ లోపల పరివర్తనము చెందుతేనే తప్ప, నీ లోపల నా లోపల మార్పు కలుగుతేనే తప్ప, నీ లోపల జాగ్రత్త కలుగుతేనే తప్ప దేవుడు కృప చూపిస్తాడో చూపించడో కూడా తెలియదు. చూపిస్తే చూపించచ్చు, లేకపోతే చూపించకపోవచ్చు. ఎందుకంటే ఎందుకు అంత కఠినంగా వాయిస్తాడు దేవుడు? కొన్నిసార్లు ఎందుకు వాయిస్తాడు అనిపిస్తుంది మీకు? ఎందుకు వహిస్తుందంటే ప్రియమైన వాళ్ళ ఎన్ని అవకాశాలు
కూడా, ఎన్నిసార్లు క్షమించినా కానీ కూడా, ఎంత కృప చూపించినా కానీ కూడా అదే వైఖరితో మనము ఉంటూ ఉన్నట్టయితే, ఆమెను అన్నాడు అనుకోండి, ఉన్న పరిస్థితిని బట్టి ఆమెను అన్నాడు అనుకోండి, తక్షణమే అంజీరపు చెట్టు ఎండిపోయినట్టుగా జీవితాలు, బ్రతుకులు ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు అందు నిమిత్తం కొంతమంది జీవితం అంటే ఏందో అర్థం కాక ఆత్మహత్యలు చేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారా లేదా? క్రైస్తవులే ఒకప్పుడు గొప్ప సేవ చేసిండమ్మా, కానీ ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఎందుకు దిగజారిపోయాడు ఆయన? ఎందుకు దిగజారిపోయినాడు? ఎందుకు దిగజారిపోయి ఉండొచ్చు? శోధనలు అందరికి వస్తాయి. శోధకుడు శోధించకుండా ఉండడు. వాడి డ్యూటీ అది. 24/7 నీ పక్కకే ఉంటాడు. నువ్వు బాత్రూంలో ఉన్నా నీ పక్కకే ఉంటాడు. నువ్వు చర్చికి వచ్చినా నీ చెవుల పక్కకే ఉంటాడు. నువ్వు ఇంటికి పోయినా నీ పక్కకు ఉండి శోధిస్తూనే ఉంటాడు. శోధిస్తాడా లేదా? చెయ్యి ఒక్కసారి ఏం కాదు, ఎవరు చూస్తున్నాడు, ఆ డ్యూటీ ఉంది. అయితే ఏం చెప్పాలని చూస్తున్నాడు? దాన్ని జయించాలా? దాన్ని జయించిన వాడే దేవుడు బిడ్డ అనబడు. ప్రియమైన వాళ్ళరా, ఏం చెప్పాలని సూచిస్తున్నారు ఇక్కడ అంటే, అంత గొప్ప సేవ చేసినటువంటి వ్యక్తి ఇంత దిగజారిన పరిస్థితుల్లో ఎందుకు జారిపోయిందంటే, దేవుడిచ్చినటువంటి హెచ్చరిక, దేవుడిచ్చినటువంటి అవకాశాలను దేవుడిచ్చిన అవకాశాలని లైట్గా తీసుకొని, దేవుడిచ్చినటువంటి వరాలను లైట్గా తీసుకొని అదే వైఖరితో బతుకుతూ ఉన్నటువంటి వాళ్ళు ఆ పతనమైనటువంటి జీవితానికి యేసు ప్రభు చెప్పినట్టుగా ఆ అంజూరపు చెట్టు ఎండిపోయినట్టుగా వాళ్ళ జీవితాలు ఎండిపోయి ఆ చెట్టులో నుండి ఆ వేరు తీసి ఏ విధంగా తీసివేయబడినారో ఆ విధంగా వాళ్ళ జీవితాలు పతనమైపోయినాయి. కాబట్టి ప్రియమైన వారులారా, ఎందుకు ఈ పరిస్థితికి ఏర్పడ్డది అని అంటే, ప్రియమైన వారులారా, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. హల్లెలూయా. అందులో నువ్వు ప్రవేశించొద్దు అని అంటే మెలకువగా ఉండి ఏం చేయాలా? ప్రభువా, అది పదహీనత. దిస్ ఇస్ మై వీక్నెస్ లార్డ్. హల్లెలూయా. ఇది నా వీక్నెస్. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వీక్నెస్, ఒక్కొక్కటి కాదు, మస్తుంటాయి. ఉంటాయా లేదా? నాకు ఉండే అనేటువంటి వాళ్ళు పెద్ద అపతికులు వాళ్ళు, కానీ నాకు ఏం వీక్నెస్ లేదు అన్నవాళ్ళు. మొన్న ఇసాక్ గారు మా ఇంటికి వచ్చి చిన్న పిల్లగాడు ఏడిచినట్టు ఏడుస్తాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నాకు మా భార్య ఇద్దరేమో, మరి ఇంత పెద్ద మనిషి, ఇంత హ్యాండ్సమ్, ఇంత మంచి డ్రెస్సింగ్ వేసుకుంటాడు, ఇంత హోదాగా ఉంటాడు, చిన్న పిల్లగా ఏడుస్తున్నాడు. 15 నిమిషాలు ఏడ్చాడు. ఇట్లా కారుతున్నాయి నీళ్ళు. ఎందుకు ఈ విషయం చెప్తున్నా? నా లోపల ఎటువంటి బలహీనతలు లేవు, నేను పరిశుద్ధుని, నేను మంచోని అన్నవాడు అట్లా ఏడువాడు. నా లోపల కూడా బలహీనతలు ఉన్నాయి, నా లోపల కూడా వీక్నెసెస్ ఉన్నాయి అని ఒప్పుకున్న వాడే వర్ధిల్లుతాడని వాక్యంలో ఉన్నాయి. హల్లెలూయా. తన పాపములను, తన దోషములను, తన అక్రమాలను, తన బలహీనతలను ఒప్పుకొని వదిలేసిన వాడే వర్ధిల్లుతాడు. హల్లెలూయా. ప్రతి ఒక్క వ్యక్తికి అనేకమైనటువంటి వీక్నెసెస్ ఉంటాయి, కానీ ఆ వీక్నెసెస్లో నుండి నేను బయటపడడానికి నేను ఏం చేయాలమ్మా? మెలకువగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శోధన వస్తుందని నీకు ముందుగానే చెప్తుందా లేదా? చెప్పదా? నేను ఇట్లా ఉండకపోతే, నేను ఇట్లా వెళ్ళకపోతే ఇది నన్ను అటాక్ చేస్తుంది అని 6th సెన్స్ అంటారు కొంతమంది జనరల్ లాంగ్వేజ్లో. నాకు 6వ సెన్స్ ఉన్నదా అని అంటారు. 6th సెన్స్ చాలా మందికి చెప్తుందా లేదా? నేను వెళ్ళకపోతే ఇది అవుతుంది, నేను ఇది చేయకపోతే ఇది నన్ను వెంబడిస్తుంది, నేను ఇది చేయకపోతే నన్ను పట్టుకుంటుంది ఇది అని కొంచెం చెప్తుందా లేదా 6th సెన్స్? ఆ
ఇప్పుడే ఆ విషయంలో నువ్వు మెలకువగా ఉండడం అంటే ఆ విషయంలో. హల్లెలూయా. నేను ఇది చేయకపోతే నన్ను ఇది పట్టుక తింటుంది, చంపక తింటుంది. కాబట్టి నేను ఏం చేయాలా? మెలకువగా ఉండాలి. అందులో నేను పడిపోవద్దంటే ఏం చేయాలా? మెలకువగా ఉండాలా. రెండవది ఏం చేయాలా? ఏమని ప్రార్థన చేయాలా? ప్రభువా, ఈ శోధన వస్తుంది, నాకు చాలా ఇష్టము, నేను ఇందులో పడిపోవాలి. నాకు ఇష్టం ప్రభు ఈ శోధనలో పడకపోవడము. నేను మెలకువగా ఉన్నా, యాక్టివ్గా ఉన్నా. ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ పరిస్థితి, ఎప్పుడెప్పుడు వచ్చి నా ముంగట నిలబడుతుందా అని ఎదురు చూస్తున్నా ప్రభువా. వచ్చి నిలబడ్డది, నేను పడిపోతున్నా ప్రభువా. మెలకువగా ఉన్నావు, కానీ అది మెలకువగా ఉండి దాన్ని జయించాలంటే ఏం చేయాలమ్మా? ఇష్టపడాలా? దాంట్లో పడిపోవాలా? ఏం చేయమంటున్నావు? ఏం చేయాలమ్మంటున్నామ్మా? వస్తలేదేంది? హృదయంలో నీ నోట్లకి వెళ్ళి వస్తలేదేంది? మెలకువగా ఉండి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఏమని చేయాలా? నేను దీన్ని అధిగమించాలి ప్రభువా, నేను దీన్ని ఓవర్కమ్ కావాలి ప్రభువా, నేను దీన్ని దాటి వెళ్ళాలి ప్రభువా, నాకు శక్తిని దయచేయి ప్రభువా, అటువంటి మనస్సును దయచేయండి ప్రభువా, అటువంటి ఆత్మ నడిపింపును దయచేయి ప్రభువా, అటువంటి విడుదలను నాకు అనుగ్రహించు ప్రభువా అని నువ్వు ఇష్టపడాలా. హల్లెలూయా. నువ్వు కోరుకోవాలా. హల్లెలూయా. 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 ఈ సమస్య